హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. అబ్బా, ఎన్ని రోజులు అవుతుందండి నేను వీడియోస్ పెట్టక. సో రోజులు కాదండి, సంవత్సరాలు అవుతుంది కదా. సో మరి అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకు నేను వీడియోస్ పెట్టలేదు అని రీజన్ చెప్తాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఓమని తీసుకొని ఓమని బాగా 2 చేతులతో నలిచేసి దాంట్లో వేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా ముద్దలాగా చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా కలపండి. మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలపండి. మరీ గట్టిగా కూడా కలపకూడదు, మరీ లూజ్గా కూడా కలపకూడదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని పోసుకొని ఒక్కసారి కలపండి. నేను 4 ఇయర్స్ నుంచి ఎందుకు వీడియోస్ తీయలేదంటే, నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పటికి కూడా నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేశాను. ఇక డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది. ఇక డెలివరీ అయిన తర్వాత కూడా వీడియోస్ తీద్దాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. ఇక ఇంట్లో పనే సరిపోయేది. మా పెద్దోని స్కూల్కి పంపించడము, ఇంట్లో పని, వంట పని అన్నీ చూసుకొని మళ్ళీ మా చిన్నోని చూసుకోవడం సరిపోయేది. మా అత్తయ్య వంట చేస్తుంటే నేను వీడియోస్ తీసి వాయిస్ ఇచ్చి, మా చిన్నోడు పుట్టగానే మా హస్బెండ్కి SCCLలో జాబ్ వచ్చింది. సో మనకి ట్రైనింగ్ తీసుకొని ట్రాన్స్ఫర్ అయ్యేసరికి అటు ఇటు షిఫ్టింగ్ వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. అప్పటికి వీడియోస్ స్టార్ట్ చేయలేదు. ఇక చేద్దాం అనేసరికి మా అత్తయ్య ఒక్కడ నేను ఒక్కడ ఉండేసరికి అస్సలు కుదరలేదు. మా చిన్నోడు ఒకటే ఫోన్ చేసి వాళ్ళ నాన్నమ్మ ఉండి, నాన్నమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను వస్తా అంటే మొన్న వచ్చి వాళ్ళ నాన్నమ్మ తీసుకెళ్ళిపోయింది మా చిన్నోడిని. ఇక మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాము అన్నట్టు మళ్ళీ మా ఛానల్ని ఇలాగే మనం చపాతీలను ఏ విధంగా చేసుకుంటామో అలా ఆ విధంగా కొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా చేసుకోండి. మరీ పల్చగా చేసుకోకండి, మరీ మందంగా కాదు, మీడియంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇది 4 షీట్స్ ఉంటాయండి. మీరు 4 అయినా తీసుకోవచ్చు, లేకపోతే 3 షీట్స్ అయినా తీసుకోండి. నేనైతే 4 షీట్స్ తీసుకున్నాను. ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ చపాతీ లేయర్కి ఇలా పట్టించండి. ఇలా బ్రష్ తోటి పూర్తిగా అప్లై చేయండి. ఎందుకు ఇలా అప్లై చేస్తున్నామంటే మనకి బిస్కెట్స్ అనేది సాఫ్ట్గా వస్తాయి. అలాగే మరి గట్టిగా ఉండకుండా మనకి నోట్లో వేసుకోగానే ఇలా కరకల అంటుందన్నమాట. అందుకే ఈ విధంగా మనం 4 లేయర్స్కి ఇలా అప్లై చేయండి. ఇలా బ్రష్తో అప్లై చేసిన తర్వాత ఈ చపాతీలని ఇలా పూర్తిగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా అప్లై చేయండి. ఆయిల్ తోటి అప్లై చేసేసుకొని పూర్తిగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండి వేసేసి చపాతీలాగా చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉన్నాయంటే కరకర అంటాయి, అదే మందంగా ఉన్నాయంటే గట్టిగా ఉంటాయి. సో మామూలుగా చేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయి, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా చాక్ తోటి కట్ చేస్తున్నాను. మీ దగ్గర పిజ్జా కట్టర్ కానీ చాక్తో కానీ ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్ అంటే ఆ షేప్తో కట్ చేసుకోండి. రౌండ్ షేప్లో కానీ లేకపోతే వేరే సర్కిల్ షేప్, స్క్వేర్ షేప్, ఏ షేప్తోనైనా చాలా బాగా వస్తాయి. నేనైతే ఈ షేప్తో కట్ చేస్తున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని బిస్కెట్స్ లాగా చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూసే విధంగా ఈ మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత, అంటే మరీ మరిగించొద్దండి ఆయిల్ని, బాగా వేడి ఉండకుండా మామూలుగా వేడితోటి దాంట్లో బిస్కెట్స్ దాంట్లో వేయండి. ఎందుకంటే బిస్కెట్స్ మరీ వేడి దాంట్లో వేస్తే లోపల ఉడకదు, కాబట్టి మామూలు వేడిని వేయండి. ఇలా వేసిన తర్వాత చూడండి మనకి బిస్కెట్స్ అనేది ఎంత లేయర్గా వస్తుందో. మిగతా బిస్కెట్స్ కూడా ఈ విధంగా వేయించండి. మనం వేయించేటప్పుడు గరిటెతోటి ఈ విధంగా కలుపుతూ ఇలా కలపండి. కలపడం వల్ల మంచిగా లేయర్గా వస్తుంది. సో అంతే అండి, మనకి ఈ బిస్కెట్స్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా, వీట్ ఫ్లోర్ బిస్కెట్స్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ బిస్కెట్స్ని ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఏమున్నాయి తినడానికి అంటారు కాబట్టి ఇలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను ఎందుకు ఈ వీడియోస్ పెట్టారో మొత్తం విన్నారు కదా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.